ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, కాశీకి వెళ్ళినప్పుడు మనకి ఇష్టమైనవి కూరగాయలైనా కాయగూరగాయలైనా పళ్ళైనా ఏవైనా ఇష్టమైన వస్తువులు వదిలేసి రావాలి ఆ గంగలో అంటారు. ఎందుకని? మొదట ఉమ్. మన ప్రశ్నను సరి చేసుకోవాలి. ఉమ్. కాశీలో కాదు వదిలేసేది గయలు. గయలోనా? ఉమ్. కాశీలోనే కాశీ కదా కాదమ్మా, ఉంటుందమ్మా. కాశీ పక్కనే గయ ఉంటుంది. రెండు కలిపి చేస్తారు యాత్రలుగా చేసేవాళ్ళు. ఉమ్. సరదాగా కాశీ వెళ్ళొస్తాం, కాశీవాసం చేస్తాం అని దానికోసం వెళ్ళేవాళ్ళు, విశ్వనాథుడు దర్శనం కోసం వెళ్ళేవాళ్ళు, అది మామూలు. ఓకే. అది కాదు. అట్లా కాకుండా కాశీ యాత్రగా చేసేవాళ్ళు, ఉమ్. ప్రత్యేకంగా పితృకార్యాలు చేయాలనుకుని వెళ్ళేవాళ్ళు గయలో వదిలేస్తారు. ఉహు. తమకి ఇష్టమైనటువంటి వాళ్ళ పేరు మీద వదిలేస్తారు. అయితే ఇది కాయ పండు అన్నదానికి ఎవరో ఒక వ్యాఖ్యానం చెప్పారు, కాయాపేక్ష ఫలాపేక్ష వదిలేయాలి అని. కాయాపేక్ష అంటే కాయం అంటే శరీరం, ఈ శరీరం మీద కోరిక వదిలేయాలి. ఫలాపేక్ష అంటే మనం చేసే పనుల యొక్క ఫలితాల మీద అపేక్ష వదిలేయాలి, నిష్కామ కర్మ చెయ్యాలి అని అర్థం చెప్తారు. కానీ వాస్తవంగా చేయవలసింది ఏమిటంటే, ఈ అర్థం బాగానే ఉంది వినడానికి, కానీ అసలు ఏమిటంటే మనకున్నటువంటి శత్రువుల్లో ఓ ఇద్దరు శత్రువులను వదిలేయమన్నారు. ఎవరు వాళ్ళు? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, ఈ ఆరుగురిలో రెండింటిని వదిలేయమన్నారు. అట్లీస్ట్ అంటే జీవితంలో ఒక్కసారి తీర్థయాత్ర చేశాము అంటే, ఆ తీర్థయాత్ర చేయడం ఇంట్లో బయలుదేరినప్పటి నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేదాకా కూడా దైవధ్యానంతోనే గడిపేవారు పూర్వం. మనలాగా ఫ్లైట్లో వెళ్ళి పొద్దున బయలుదేరి మధ్యాహ్నం దర్శనం చేసుకుని సాయంకాలానికి ఇంటికి వచ్చి ఉంటే, పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేసి డిన్నర్కి మళ్ళీ ఇంటికి వచ్చేటటువంటి దర్శనాలు కావు. మరి ఆ యాత్ర ప్రారంభించినప్పుడే చివరిదాకా ఇలా వెళ్ళేటటువంటి సందర్భంలో మనిషికి ఉండే రెండు శత్రువుల్ని వదిలేసుకోమని చెప్పారు. అట్లాంటి వాటిల్లో మనం చాలా కష్టం కదండి. దీనికి చమత్కారంగా చెప్తారు. ఒక ఆయన్ని అడిగారట, మీరు కాశీకి వెళ్ళారు కదా, అంటే గయ్య అనుకోండి, ఎందుకో కాశీ అనేస్తాం, వెళ్ళారు కదా, ఏం వదిలేశారు అంటే, కోపం వదిలేశాను అన్నట్టు. అంటే ఆయన మళ్ళీ అడిగాట, ఏం వదిలేశారండి? కోపం అండి అని. ఏం వదిలేశారండి? కోపం అన్నట్ట. ఏం వదిలేశారో చెప్పండి అన్నట్ట. కోపం అని చెప్పట్లా అన్నట్ట. అయిపోయింది. ఎంత కష్టం. అందుకని కామ క్రోధ రెండోది, అది వదిలేయలేకపోయాడు కదా. కోరిక వదిలేయమంటే ఏది వదిలేయలేరు కదా. అందులో కోరికల్లో తొందరగా కోరుకునేది ఏమిటి? నాలుక. రుచులు కోరుకుంటుంది కనుక రుచుల్లో రెండింటిని వదిలేయమన్నారు. ఒక కూర, ఒక పండు. ఇది రాను రాను అసలైనటువంటి అరిషడ్వర్గాల్లో రెండింటిని వదిలేయడం మాని, ఆ కామం అనేటటువంటి దాంట్లో ఒక చిన్న భాగంగా ఒక కాయ, ఒక పండు వదలమని. అవి కూడా మన వాళ్ళు ఏం చేస్తారమ్మా, ఏమీ డాక్టర్లు తినద్దని చెప్పినవి, దొరకనివి, నచ్చనివి వదిలేస్తారు. కాదు, నీకు ఇష్టమైనటువంటి పండు ఒకటి వదిలేయాలి. ఏది చూస్తే నీకు చిన్నతనం నుంచి తినకుండా ఉండలేననిపిస్తుందో అటువంటి పండు వదిలేయాలి. అట్లాగే నీకు చాలా ఇష్టమైనటువంటి కూర ఏదైతే ఉందో దాన్ని వదిలేయాలని చెప్తారు. అంటే కనీసం కోరికల్లో నాలుక తొందరగా కోరుకుంటుంది గనక, నాలుక కోరుకునే వాటిల్లో ఒక పండుని, ఒక కూరని వదిలేస్తే మన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం అనేది మనకి నెమ్మదిగా అలవాటు అవుతుంది. పంచేంద్రియాల్లో మన ప్రమేయం లేకుండా వద్దన్నా మన కళ్ళ ముందుకు వచ్చేస్తాయి కొన్ని. ఇప్పుడు నేను పలాంది చూడను అంటాను, ఎవరింటికో వెళ్ళి వాళ్ళ డ్రాయింగ్ రూమ్లో కూర్చుంటే వాళ్ళు టీవీ పెడతారు, నేను వాళ్ళని ఆపేయమని చెప్పలేను కదా. ఎంత మొహం తిప్పుకున్నా కొద్దిగా కనపడడం, కొద్దిగా వినపడ్డా లాంటివి జరుగుతాయి. అది మన వల్ల కాదు. తిండి మాత్రం నా ఇష్టమైన దాన్ని తినచ్చు, తినకపోవచ్చు, అది నాకు అవకాశం ఉంది కనుక దాని విషయానికి వచ్చేటప్పటికి దాన్ని అదుపులో పెట్టుకుంటే తద్వారా ఒక్కొక్క ఇంద్రియాన్ని మనం అదుపులో తెచ్చుకోవడానికి వీలవుతుంది. గనక ఆ కామము అనేటటువంటి దాంట్లో అన్నిటికన్నా తొందరపడేటటువంటి ఇంద్రియం అసలు ఎక్కడ తలుచుకుంటే చాలు కదండి, నోట్లో వెళ్ళిపోదు.
ఎదురుగా లేకపోయినా ఉమ్. అటువంటి దాన్ని అదుపులో పెట్టుకోవడం అనేటటువంటి దానికి ఒక కాయ కానీ ఒక పండు కానీ వదిలి రమ్మని చెప్తారమ్మా. ఒక ఒక నవల చాలా కాలం క్రితమే, 45-50 ఏళ్ల క్రితం. ఉమ్. అందులో అప్పుడు మా. మెట్రిక్ ప్రైవేట్గా రాయడం బెనారస్ హిందూ యూనివర్సిటీ తప్ప ఎక్కడా ఉండేది కాదు. ఉహు. కనుక ప్రైవేట్గా చదువుకున్న వాళ్ళందరూ కాశీ వెళ్ళి అక్కడ పరీక్ష రాసి వచ్చేవారు. ఓ. కాశీకి వెళ్ళారు కదా, మీ పిల్లల్ని పరీక్షకి తీసుకెళ్ళి ఏం వదిలేసి వచ్చారంటే, మేము తీసుకెళ్ళిన ఖాళీ డబ్బాలు వదిలేసి వచ్చాం. అంటే తీసుకెళ్ళిన పదార్థాలు తిని డబ్బాలు మళ్ళీ వెనక్కి మోసుకురాకుండా వదిలేసి వచ్చామని చెప్తారు చమత్కారంగా. ఉమ్. ఇవి కాదు, ఈ చమత్కారాలు చెప్పడం కాదు. Yes. ఇందాక నేను క్రోధం గురించి చెప్పింది కానీ ఖాళీ డబ్బాలు వదిలేసిందని కానీ కాక, మీకు ఇష్టమైనటువంటి దాన్ని దేన్నైనా ఒక్కడి వదులుకుంటే మన మనసు మీద మనకి అదుపు Control వస్తుంది. మీరు అది వెళ్ళారమ్మా కాశీ యాత్ర మీరు చేశారా? నేను చేశాను. ఉమ్. నేను కాశీలో కాదు అడిగాను నేను. ఉమ్. అంటే నేను ఇవన్నీ వినడమే తప్ప మా. మన ఎవరెవరో రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా, మరి. అడిగాను నేను ఉమ్. ఎప్పుడు వదలాలండి, ఎక్కడ వదలాలండి అని. ఉమ్. అంటే ఇక్కడ కాదమ్మా, గయలో వదలాలి అని చెప్పారు. గయ వెళ్ళినప్పుడు కాశీయాత్రలోనే భాగంగా గయ వెళ్ళి అక్కడ వదిలొచ్చాను. చాలా మంది కాశీ యాత్ర చేసిన వాళ్ళు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు. మీకేమనిపించిందమ్మా? ఏమోనమ్మా, నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ ఐ రిపీట్, ఏమోనమ్మా నాకు అంతగా పెద్దగా ఎక్స్పీరియన్సెస్ రావు. బాగా ఉందంతే, చాలా చక్కగా అనిపించింది. మొదటిసారి వెళ్ళినప్పుడు ఇరుకిరుకుగా అనిపించింది. దేవాలయం బాగుంది, నగరం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. గంగ చాలా చక్కగా ఉంది, అద్భుతంగా ఉంది గంగ. గంగలో అలా తిరగడం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు, 1 సంవత్సరం పడుతుందమ్మా అక్కడ ఉన్నటువంటి అన్ని దేవాలయాలు, అందరు దేవతల్ని దర్శించుకోవడానికి. అంత ప్రతి వాళ్ళు అక్కడ ఎప్పుడు కృతయుగం నుంచి ఇప్పటిదాకా దేవతలు కానీ మహర్షులు కానీ పురాణ పురుషులు కానీ అందరూ కూడా అక్కడ శివాలయాలని ప్రతిష్ఠ చేశారు గనక అసలు పూర్తిగా చూడాలి అంటే చాలా కాలం పడుతుంది. ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు కొన్ని చూడడం జరిగింది, ఒకసారి చూడలేం. అలాగే మా కాశీలో 9 రాత్రులు నిద్ర చేస్తే మళ్ళీ తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నంత పుణ్యఫలం వస్తుంది అంటారు, నిజమేనా? అవి ఉండొచ్చమ్మా, ఒక్కళ్ళ విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. అంటే 9 రాత్రులు అక్కడ నిద్ర చేసి వచ్చాం, ఓన్లీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యాలు పాపాలు అవన్నీ పోయి, పుణ్యం వల్ల కూడా మళ్ళీ పుడతాం కదా, మరి పాపమే కదా పుణ్యం వల్ల కూడా పుడతాంగా, అది అయిపోయింది. మళ్ళీ తిరిగి వచ్చాక ఏమన్నా చేస్తే అంచేత జీవన విధానంలో మార్పు ఉండాలి. కాశీ వెళ్ళాలి, తప్పనిసరిగా వెళ్ళాలి. అసలు అక్కడ ఉండేటటువంటి ఆ వాతావరణము, అక్కడ ఉండేటటువంటి పవిత్రత మన మనస్సులను ఎక్కడికెక్కడికి తీసుకెడుతుందో చెప్పలేం. అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది, చెప్పలేనంత. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన అనుభూతి కలుగుతూనే ఉంటుందమ్మా, కలగకుండా ఉండదు. కొన్ని మాటల్లో చెప్పగలం, కొన్ని మాటల్లో చెప్పలేం. నీకు కలిగిన అనుభూతి ఎటువంటిది అంటే చెప్పేటప్పటికి పలచబడిపోతుందమ్మా, అనుభవించేటప్పుడు ఉన్నటువంటి ఆ సాంద్రత అది చెప్పడానికి వచ్చేటప్పటికి పలచబడిపోతుంది. ఒక దివ్యమైన అనుభూతి మాత్రం తప్పనిసరిగా కలుగుతుంది. ఈ మధ్య పుష్కరాలు మొదటిసారి వెళ్ళినప్పుడు కాక ఈ మధ్య పుష్కరాలకి వెళ్ళి 12 రోజులు అక్కడ ఉండడం జరిగింది, గంగా పుష్కరాలకి. అప్పుడైతే అసలు చెప్పలేం, అలౌకికమైనటువంటి అనుభూతి మాత్రమే. స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అక్కడ. అసలు తెలుగు వస్తే చాలు, కాశీలో హాయిగా ఉండొచ్చు. పైగా తెలుగు వాళ్ళ సంఖ్య ఎక్కువ అక్కడ. అక్కడికి వెళ్ళినట్టయితే కొంచెం దర్శనం దగ్గర తోపులాట ఉంది తప్ప మిగిలినటువంటిదంతా అద్భుతంగా ఉంది. మార్చిన తర్వాత అక్కడ మళ్ళీ పునర్నిర్మాణం చేసిన తర్వాత కాశీ భూలోక కైలాసం లాగానే అనిపించింది. ఇంకా నగరంలో కూడా ఇప్పుడు మార్పులు చేస్తున్నారు, అవి కూడా పూర్తిగా చేస్తే మరి ఎంత బాగుంటుందో. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.